పిల్లలతో నో చెప్పడం ద్వారా ఫస్ట్ ఫర్ మోస్ట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఏర్పడుతుంది. సెల్ఫ్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే తన అన్డిజైరస్ డిజైర్స్ని కంట్రోల్ చేస్తాడు, సొసైటీని గమనిస్తాడు, తన యొక్క కెపాసిటీని ఎవాల్యుయేషన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. నేను ఈజ్ ఇట్ క్యాపబుల్ ఫర్ మీ ఆర్ నాట్. ఫస్ట్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఏర్పడుతుంది. ఎమోషనల్ మెచ్యూరిటీస్ ఏర్పడతాయి. ఓకే సార్, టెంపర్ టెంట్రమ్స్ అంటే వస్తువులు పడేయడం, పగలు కొట్టేయడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఆ టెంపర్ టెంట్రమ్స్ తగ్గుతాయి. తర్వాత థింక్ బిఫోర్ యూ టాక్ అంటుంటాం మనం, అది దీని ద్వారా డెవలప్ అవుతుంది. డిసగ్రిమెంట్స్ తగ్గుతాయి, డిసప్పాయింట్మెంట్స్ తగ్గుతాయి. ఓకే, ఇకపోతే నీకు మూర్తిమత్వం ఏదైతే ఉంది, ఎందుకంటే మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఎమోషన్స్ వల్ల ఏర్పడుతుంది. సో ఎమోషన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ. కనుక పర్సనాలిటీ, మంచి పర్సనాలిటీ ఏర్పడాలంటే ఎమోషన్స్ రెగ్యులేషన్స్ ఉండాలి, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండాలి. దీనివల్ల ఎమోషనల్ మెచ్యూరిటీ ఏర్పడుతుంది. కనుక నా సాధ్యాలు ఏంటి, నా శక్తి సామర్థ్యాలు ఏంటంటే తెలుస్తుంది. సో అల్టిమేట్లీ ఒక హ్యాపీ ఇండివిజువల్ని తయారు చేయడానికి, ఒక హ్యాపీ వ్యక్తినిగా తయారు చేయడానికి నో ఉపయోగపడుతుంది.